మీరు ఒకసారి ముందుకు వెళ్ళాక ఆ రోజు 11 నాడు మీ దగ్గర దొరికిన ప్రాపర్టీ తర్వాత అదే రోజు మీకు రిమైండ్ చేయించారు కదా. ఎగ్జాక్ట్లీ. ఆ రిమైండ్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది అంటే పోలీస్ ఆఫీసర్ అయి ఉండి మీ చేతిలో చాలామంది ఇంట్రాగేషన్ తీసుకొని జైలుకి వెళ్ళే వాళ్ళ మధ్యలో మీరు వెళ్ళడం ఇది ఊహించారు అసలు ఏమైనా ఇటువంటి బ్యాడ్ సిచ్యువేషన్ వస్తుంది? బ్యాడ్ సిచ్యువేషన్ అనేది ప్రెజ్యూమ్డ్ సిచ్యువేషన్. ఇది సైకలాజికల్ మైండ్ మేడప్ చేసుకున్నప్పటికే నేను ప్రెజ్యూమ్డ్ సిచ్యువేషన్లో మేడప్ చేసుకుంటాము. అప్పటికి ఏం జరుగుతుంది, ఇది ఈ కేసు జరగడానికి కారణం ఆ స్నేక్ అట్లా చూసుకుంటూ వస్తుందా మురళి, కాల్నాగు, ఆ కాల్నాగు కుట్రలో భాగం ఇది. నేను ఐఎమ్ యూజింగ్ నౌ, నేను ఆమ్ ఆద్మీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఐఎమ్ హ్యావింగ్ ఫండమెంటల్ రైట్లో ఉన్న ప్రతి రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన ప్రతి హక్కు నాకు ఉంటుంది. అప్పుడు దోస్ డేస్ ఐ వాజ్ ఏ పోలీస్ ఆఫీసర్, యూనిఫార్మ్డ్ పోలీస్ ఆఫీసర్. తర్వాత మురళి అప్పట్లో తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో మురళి. కానీ ఇక్కడ దీనికి ముందు చెప్తున్నా, రైడ్కు ప్రధాన మూలం అట్లా డైవర్ట్ చేసిండు. ఓకే, కుట్ర ఒకటి, డైవర్ట్ ఒకటి. అప్పటి తెలంగాణ మూమెంట్ ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో అప్పుడున్న ప్రభుత్వానికి తప్పుడు సమాచారాన్ని చేరవేసిండు. ఎవరు? ఇంకెవరు? కోబ్రా, బ్లాక్ ముంబా చేరవేసింది మురళి. చేరవేసి ఏసీబీ ఆఫీస్కి పోయి ప్లాన్లు చేసి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంట మురళి. ఏసీబీ చరిత్రలో మీరు కూడా ఇంత సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఉన్నారు, ఎప్పుడైనా ఏసీబీ, ఇంటెలిజెన్సు, కౌంటర్ ఇంటెలిజెన్సు, ఎస్బీ, టాస్క్ ఫోర్స్ ఇన్ని కలిసి డ్యాంట్ ఆపరేషన్ చేసిన కేసు ఉందా మురళి? ఏసీబీలో ఇన్ని ఏజెన్సీలు ఎప్పుడు పనిచేయాలి? మరి ఎందుకు పనిచేసిన మురళి? మరి ఇన్ని ఏజెన్సీలు కలిసి మళ్ళీ దొరకబట్టింది ఏముంది మురళి? ఏమైనా ఉందా? 11,000 నగదు. నేను ఆ రోజు జ్యోతి టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను జ్యోతి గారు, రాధాకృష్ణ గారు కలిసి సార్ ఇట్లా జరిగింది చూపిస్తే, అరే ఇదంతా అన్యాయం మా సరేష్ రెడ్డి, మరి ఏం చేయాలంటే సార్ నాకు ప్రైమ్ న్యూస్లో ఒక 1 hour టైం ఇచ్చాడు. ది గ్రేట్ 1 hour టైం ఇచ్చాడు ప్రైమ్ న్యూస్లో. టైం ఇస్తే అప్పుడు మూర్తి ఉన్నాడు అక్కడ, నన్ను ఇలాగ ఇంటర్వ్యూ చేసిన. నేను ఇంటర్వ్యూకి పోయే మూర్తి ఏసీబీలో ఫోన్ చేశాడు. ఇది ఫ్యాక్ట్, మీరు అడగండి, మూర్తి చెప్తాడు. ఫోన్ చేసి, సార్ సరేష్ రెడ్డి గారు 200 కోట్లు ఉన్నాయి, మరి మీరు వస్తారా, నేను చూపిస్తాను. సార్ ఇప్పటికే బెంగళూరు తిరిగినాం, దేశాలు తిరిగి వచ్చినాం, పాగలగాలు చేశారు, ఆఫీసర్ పడరా కానీ తప్పుడు కేసు పెట్టించిండు. మూర్తిని అడగండి, నేను మూర్తి ఏం చెప్తాడు బిఫోర్ ఇంటర్వ్యూ పెట్టింది. సార్ అంతా ఫేక్ సార్, అది కేసే కాదు, మాకు అందరూ తెలుసు సార్ అని వాళ్ళు క్లియర్ దే టోల్డ్ బిఫోర్ మూర్తి. అప్పుడు ఉద్యమం నడుస్తున్నప్పుడు మురళి అగ్రికల్చర్ యూనివర్సిటీలో నేను ఏసీపీగా ఉంటుంది కదా మురళి. అప్పటికి 3,000 మంది పిల్లలు ఉంటారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ. మీరు చూడండి, కంపేర్ టు ఉస్మాన్ యూనివర్సిటీ చూడండి, 100 కేసులు పిల్లల మీద రిజిస్టర్ అయ్యి ఉద్యమ కాలంలో జైలు పాలయ్యారు. 100 కేసులు, 150 కేసులు, 100 కేసులు. ఎందుకు ఓయిల్ అంటే ఒక స్టేజ్లో. ఇప్పుడు ఇంకా యువకులు కదా ఇక్కడ ఇంటర్మీడియట్ తర్వాత వస్తారు కదా, మళ్ళీ ఇక్కడ కేసు ఎందుకు రిజిస్టర్ కాలేదు అంటే బట్ ఫర్ సొల్యూషనిటీ. నేను పిల్లలను వాళ్ళ జీవితాలు నాశనం చేయొద్దని 3 సంవత్సరాల ఉద్యమం పీక్ కాలంలో ఒక్క కేసు రిజిస్టర్ చేయలేదు. నో సింగిల్ కేసు రిజిస్టర్డ్ అగేన్స్ట్ ది స్టూడెంట్ ఎజిటేటర్స్ బట్ ఫర్ సొల్యూషనిటీ. ఇప్పటికి కూడా తెలుసు. ఒకసారి నాగర్ సరిపోతే కలిసిన ఒక అబ్బాయి, సార్ మీరు ఆ రోజు కేసులు కట్టకపోతే ఈరోజు జాబ్ చేసుకుంటున్నారు సార్ అని. ఉద్యమంలో యాక్టివ్ పోలీసు అప్పట్లో అడిగిన ఆఫీసర్ ఉన్నారు. ఎందుకు మీకు మధ్య? నేను తెలంగాణ అంటే ఆ రోజుల్లో నేను 1969లో కూడా నిరాదీక్ష కూర్చున్నాను వెల్టూరులో. నేను జగదీశ్వరాచార్య అని అప్పట్లో కొద్దిగా ఫైరింగ్లు అవుతున్నాయి, కొద్దిగా ఖాళీలు అవుతున్నాయి. నేను అప్పుడు చిన్న 5th క్లాస్లో ఉన్నాను. 10 days నిరాదీక్ష కూర్చొని 1 day నిరాదీక్ష 1969. ఇక మన ఉద్యోగాలు, మన నీళ్ళు, మన నిధులు మనకు వస్తాయనే కాన్సెప్ట్ కిందనే ఆ రోజు పనిచేస్తున్నాం. పిల్లలందరినీ కూడా ఒక డెమోక్రసీ ప్యాటర్న్లో ముందుకు నడిపాను నేను అగ్రికల్చర్లో. ఆ స్టూడెంట్స్ అందరూ నాతో వచ్చేది, సార్ ఇట్లా ఉంది, వాళ్ళు ఇట్లా చేస్తుంటే మీరు తొందరపడకుండా, కేసులు ఇస్తే మీ భవిష్యత్తు నాశనం అవుతుంది, తర్వాత జాబ్ రాకపోతే పేరెంట్స్ ఎన్నో ఆశలు ఉంటాయి. ఉద్యమం అవసరమే, జాబ్ కూడా అవసరమే, ఉద్యోగం అవసరమే. ఈ భావోద్వేగానికి ఎక్కువలోనే తప్పుడు పని చేయకండి. ఉద్యోగం భావోద్వేగానికి ఎక్కువ లోన్ కాకండి. ప్రజాస్వామ్య మెథడ్స్లో దాని ప్రకారం పదని నేనే రోడ్ సైడ్ కుకింగ్ చేసుకుంటే అట్లా అడ్వైజ్ చేస్తుంటే ఆ ఉద్యమాన్ని దగ్గర నడిపించానండి. ఆ రోజుల్లో కమిషనర్ ఆయన అడిగాడు, ఏమైనా సర్వీస్ రెడ్డి మొత్తంలో కేసులు అయితే నీతో ఎందుకు కావు అంటే, మరి ఎందుకు కావంటే మీరే తెలుసుకోవాలి సార్. నా డైలాగ్ అప్రోచ్, మోటివేటింగ్ థాట్స్, నేను బాగా పట్టుకెళ్ళచ్చు.